ఇండస్ట్రీ ఎలాంటి కార్యక్రమాలు రూపొందించబోతోంది? అంటే రాజు గారు ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాల్సి ఉంటుందండి. అంటే బాలకృష్ణ 50 ఏళ్ళు స్వర్ణోత్సవాన్ని పూర్తి చేసుకున్నాడండి నటుడుగా. కానీ మోహన్ బాబు విషయానికి వచ్చేసరికి స్వర్ణోత్సవం అంటే 50వ సంవత్సరంలోకి జస్ట్ అడుగు పెట్టారండి ఆయన. అయితే ఏంటంటే ఇన్ని సంవత్సరాల పాటు అంటే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా మనం చాలాసార్లు చెప్పుకునేది ఏంటంటే మన చిరంజీవి గారు ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారు, ఒక ఉన్నత స్థాయికి ఎదిగారు, నటుడిగా ఇన్నేళ్ల పాటు రూల్ చేస్తున్నారు అని అనుకుంటుంటాం. అలాగే మోహన్ బాబు కూడా అండి ఒక సాధారణమైనటువంటి టీచర్కి పుట్టిన ఆయన ఒక డ్రిల్ మాస్టర్గా చెన్నైకి వచ్చి అక్కడ పనిచేసి సినిమా రంగంలో కూడా దర్శకత్వ శాఖలో కొందరి దగ్గర పనిచేసి ఆ తర్వాత దాసనారాయణరావు గారి దృష్టిలో పడి స్వర్గ నరకంతో 50 ఏళ్ల క్రితం అంటే కరెక్ట్గా ఈ రోజున స్వర్గ నరకం విడుదలైందండి. కాబట్టి ఆయన ఏంటంటే స్వర్ణోత్సవాన్ని ఇంకా పూర్తి చేసుకోలేదు, స్వర్ణోత్సవంలోకి అడుగు పెట్టారండి. కాబట్టి ఏంటంటే 50 ఏళ్ళు అయిన తర్వాత ఖచ్చితంగా అప్పుడు బాలకృష్ణ గారికి ఎలా అయితే నట స్వర్ణోత్సవాన్ని జరిపిందో ఇండస్ట్రీ, ఖచ్చితంగా మోహన్ బాబు గారి విషయంలో కూడా వాళ్ళు వేరే ఆలోచన చేస్తారని మనం అనుకోవసం లేదు, ఖచ్చితంగా చేస్తారండి. ఎందుకంటేనండి మోహన్ బాబు గారు సెల్ఫ్ మేడ్ పర్సన్ అండి. అంటే ఒక విలక్షణమైనటువంటి నటుడు, కలెక్షన్ కింగు అనేటువంటి పేరుంది ఆయనకి. అంటే సినిమా రంగంలోకి స్వర్గనరకంలో కొద్దిగా నెగిటివ్ రోల్ పోషించారు ఆయన, తర్వాత అందులో కొంచెం పరివర్తన చెందే పాత్ర చేశారు కాబట్టి ఒక రకంగా అది ఆయనకి హీరో సినిమానే చెప్పాలి. కానీ ఆ తర్వాత మాత్రం అండి ఆయన కేవలం హీరోగా కాకుండా బోల్డని వైవిధ్యమైనటువంటి ప్రతినాయకుడి పాత్రలు పోషించారండి. ఆ డైలాగ్ మాడ్యులేషన్ కూడా చాలామంది అనేది అంటే ఎన్టీ రామారావు గారి తర్వాత డైలాగ్స్ని అంత అద్భుతంగా పలకగలిగేది మోహన్ బాబే అని చెప్తారు. ఎందుకంటే జానపదము, సాంఘికము, చారిత్రకము, పౌరాణికము అన్ని రకాల పాత్రలు చేసినటువంటి వ్యక్తి ఆయన. 500 అంటే 50 ఏళ్లలో 500 సినిమాలు చేశారండి. కాబట్టి వాళ్ళ అబ్బాయి మంచు విష్ణు ఏమంటారంటే మా నాన్నగారు నట స్వర్ణోత్సవం సంవత్సరం ప్రారంభమైంది కాబట్టి డిసెంబర్ నుంచి వచ్చే నవంబర్ వరకు కొన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటున్నామని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇప్పుడు భావిస్తున్నారు. ఇప్పటికి కూడా ఆయన నిర్మాతగా ఉన్నారు, నటుడిగా కూడా ఉన్నారండి. అది గ్రేట్నెస్. కన్నప్ప సినిమాని ఆయన తీస్తున్నారు, అందులో నటిస్తున్నారు కూడా.